దేశఖ్యాతిని 4 దిశల చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగస్ శ్రావణి అన్నారు. వివేకానంద జయంతి జాతీయ యుద్ధ దినోత్సవం పురస్కరించుకుని సోమవారం జగిత్యాల పట్టణంలో 49 వార్డుల గల స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగస్ శ్రావణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. భారతదేశంలో ప్రఖ్యాతి సిద్ధిగాంచిన ఆధ్యాత్మిక నాయకులు, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప జ్ఞాని స్వామి వివేకానంద జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆమె గుర్తు చేశారు. వివేకానందుని మాట ఏబీవీపీ బాట భారత్ మాతా కీ జై. నేడు 164వ స్వామి వివేకానంద కానీ భారతదేశంలో యొక్క మన యొక్క యువత వయసు 15 నుండి 27 సంవత్సరాలు సగటు యొక్క వయసు. కాబట్టి స్వామి వివేకానంద ఏదైతే ఆశించారో ఆ దిశగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు పనిచేస్తుంది. ఈరోజు స్వామి వివేకానంద చెప్పినటువంటి ఇనుప తీసుకువస్తానని చెప్తారు. ఆ యొక్క స్వామి వివేకానంద చెప్పినటువంటి యొక్క ఆశయాన్నే ఈరోజు విద్యార్థి పరిషత్ ఆ యొక్క బాటలో ప్రయాణం చేస్తుంది. ఏబీవీపీ ఈ స్వామి వివేకానంద మరొక పక్క ఈ యొక్క కార్పొరేట్ విద్యలో భాగంగా, కార్పొరేటీకరణలో భాగంగా అత్యధిక మంది యువత కుటుంబాలు వెళ్ళి చిన్న కుటుంబాలుగా, న్యూక్లియర్ కుటుంబాలుగా వెళ్తున్న సందర్భంలో ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యూత్కి ముఖ్యంగా ముందుండి ఈ యొక్క దేశాన్ని పురోగతిలోకి తీసుకెళ్లాలని ఏబీవీపీ ఆశిస్తూ ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చినటువంటి జగిత్యాల ఏబీవీపీ నగరశాఖకు ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు మన యొక్క जय बोलो विवेकानंद की जय बोलो, जय बोलो, जय बोलो, जय बोलो विवेकानंद की जय बोलो. नंदा नंदा विवेकानंद नंदा नंदा विवेकानंद माता की जय. నందా నందా వివేకానంద జయంతి సందర్భంగా వివేకానందునికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వేసి నివాళులు జరిగింది. వివేకానంద అంటే మర్చిపోలేని వారు చేసిన సేవలే కానీ, వారి చేసిన మాటలే కానీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. భరతమాత భరత నేల మురిసిపోయేటటువంటి మహానుభావులు, తత్వవేత్త, వేదాంతవేత్త, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచాన్నంతా విస్తరింపజేసినటువంటి గొప్ప మహాపురుషులు నరేంద్రుడు స్వామి వివేకానంద. ఈరోజు नंद की आनंद की వివేకానంద नंद की आनंद की विवेकानंद की भारत माता की जय. भारत माता की जय बोलो विवेकानंद की जय बोलो, जय बोलो, जय बोलो, जय बोलो विवेकानंद की जय बोलो. नंदा नंदा विवेकानंद नंदा नंदा विवेकानंद माता की जय. నందా నందా వేగంగా యువతలో నరనరాన భారతీయ సాంప్రదాయ సంస్కృతి మరియు భరతమాత పట్ల, భరతగడ్డ పట్ల భక్తిని, ప్రేమను, అభిమానాన్ని రగిలించినటువంటి గొప్ప స్ఫూర్తి నరేంద్రునిది, వివేకానందునిది. మరి అటు ఒక స్ఫూర్తి కేవలం ఒక దశాబ్దం కాదు, ఒక శతాబ్దం కాదు, శతాబ్దాలు దాటి వెళ్ళేటటువంటి ఒక స్ఫూర్తి. మరి అటువంటి ఒక స్ఫూర్తిని, ఆ ఆలోచనల్ని తప్పకుండా ప్రతి తరము కూడా ఒక వారసత్వ సంపదలాగా కూడా అందించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడి మీద కూడా ఉంది. వారు ఒకటే చెప్పేవారు, రైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. మేల్కోండి, లేవండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. మందలో ఉండకు, వందలో ఒకటిగా ఉండు. ఇట్లాంటివి ఎన్నో మరెన్నో వారు ఎప్పుడూ ఒక మాట బలంగా చెప్పేవారు,
సముద్రపు అలలంటే నాకు ఎక్కువ ఇష్టం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు అని. అంటే ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు ఓడారా గెలిచాడా అని మాట్లాడతారు. ఓటమి కాదు ముఖ్యం. తను చెప్పేది ఒకటే, ఒక కార్యక్రమం చేస్తుంటే ఓడిపోవడం కాదు, కార్యక్రమం ప్రయత్నం చేయడంలో ఓడిపోకు, అప్పుడు నిజంగా నువ్వు ఓడిపోయినట్టు అని. ఇట్లాంటి మాటలతోని, ఇట్లాంటి వారి ఆలోచన విధానంతోని యువతని వారి లక్ష్యం వైపు నడిపించారు. ఇంకా వారి గుండెలో ఒక ఆరని జ్యోతిలాగా ఉండి వారిని నడిపిస్తూనే ఉన్నారు వివేకానందుడు. ఇవి మాత్రమే కాదు, మన భారతీయ మూలాలను, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఆనాడే ఎలుగెత్తి చెప్పినటువంటి ఒక మహాపురుషులు. మరి వారి విధానాన్ని, వారి ఆలోచన సరళిని కూడా అనునిత్యం ఆచరిస్తూ మన భారతదేశానికి అంతటికీ కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్యులు. అదేవిధంగా అదే బాటలో మేమంతా కూడా నడుస్తూ ఉన్నాము. యువత, ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా మనం అదే బాటలో అదే నడుస్తూ అదే ఆలోచన సరళిని అనుసరిస్తూ వెళ్ళాలని మరొక్కసారి కోరుకుంటూ ఆ నరేంద్రునికి పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాము. మరొక్కసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.